హలో హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా నూనెలో వేడి వేడిగా సొరకాయ గారెలు ఉడుకుతున్నాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టే సొరకాయ గారెలు అన్నమాట. వీటిని ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సొరకాయ గారెలు ఇంట్లోనే చక్కగా ఎంతో రుచిగా చాలా సింపుల్గా రెడీ అయినాయి అన్నమాట. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. దీనికి కావాల్సినవి ఒక పెద్ద సొరకాయ, సొరకాయ చూడండి చాలా లేతగా ఉంటే మనకి గారెలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సొరకాయని తుంపాను. చూడండి, ఇలా మనం గోరు దిగితే అది లేత సొరకాయ అన్నమాట. మనం తీసుకున్న సొరకాయకి చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత సొరకాయను బాగా తురిమి చూసారు కదా, సన్నగా తురమాలన్నమాట మనం తీసుకున్న సొరకాయను. ఆ తర్వాత వేరొక ప్లేట్లో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకొని వాటిని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత 2 కప్పుల దాకా బియ్యం పిండి తీసుకొని మనం తురుముకున్న సొరకాయ ప్లేట్లోకి వేసుకొని ఉంచుకోండి. పిండి వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నమాట. ఫస్ట్ సాల్ట్ వేయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయండి. కొంచెం తినే సోడా అన్నమాట. ఆ తర్వాత సాల్ట్, సోడా వేసిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను బియ్యం పిండిలోకి వేయండి. ఆ తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి మనం తురుముకున్న సొరకాయతోనే ఆ పిండి అనేది బాగా మిక్స్ చేసుకోండి. ఒక్క డ్రాప్ వాటర్ కూడా అవసరం లేదన్నమాట. సొరకాయలో నుంచే మనకి వాటర్ అనేవి వస్తూ ఉంటాయి. వాటితో ఇలా చక్కగా పిండిని కలిపి ముద్దలాగా చేసుకొని పెట్టుకోండి. వాటర్ అనేవి అస్సలు పట్టవు మనకి. సొరకాయ తురుముతోనే మనం పిండిని చక్కగా కలిపి పెట్టుకోవచ్చు. మనం కలిపిన పిండి పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని
దాని తర్వాత వేరొక బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఆయిల్ హీట్ ఎక్కించుకొని ఆ తర్వాత మనం కలుపుకున్న పిండిని ఒక పేపర్ కవర్లోకి కొంచెం కవర్ మీద ఆయిల్ రాసి పిండిని గారెలాగా చేసుకొని ఇలా చిన్న చిన్నగా ఒక్కొక్కటి చొప్పున 4 వేసి ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉండండి. చూశారు కదా, మనకి ఎంతో రుచికరమైన సొరకాయ గారెలు రెడీ. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే పిల్లలకి నచ్చే విధంగా ఈ సొరకాయ గారెలు రెడీ అన్నమాట. దయచేసి